హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రిప్టో కేవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు క్రిప్టో కేవ్ వీక్లీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 10. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గత పాస్ట్ వీక్గా క్రిప్టో మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయనేది చూద్దాం. న్యూస్లోకి వెళ్ళే ముందు లాస్ట్ 1 వీక్గా చూసినట్టయితే కనుక యుక్రెయిన్ రష్యా వార్ వచ్చేసి తారస్థాయికి చేరుకుంది. సో దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు, షేర్ మార్కెట్లు, క్రిప్టో మార్కెట్లు అన్నీ వచ్చేసి క్రాష్ అయ్యాయి అనమాట. మన క్రిప్టో ఇండస్ట్రీ మార్కెట్ కూడా చాలా వోలటైల్గా ఉంది. చాలామంది ట్రేడర్స్ లాసెస్ని చూశారు. కానీ గత 1 వీక్తో పోల్చుకుంటే కాస్త రికవరీ మోడ్లోకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ కింద పడింది. ఎస్పెషలీ మిడ్ వీక్స్లో చూసుకున్నట్లయితే కనుక ట్రేడర్స్ చాలా అంటే చాలా ప్రాఫిట్స్ చూసి పండగ చేసుకున్నారు. రీజన్ ఏంటి అనేది మిడ్ వీక్లో వచ్చే న్యూస్లో చూద్దాము. బిట్ కాయిన్ అనేది $44,500కి వెళ్ళినప్పటికీ మళ్ళీ క్రాష్ అయింది ఎండ్ ఆఫ్ ది వీక్ వచ్చేసరికి. లాస్ట్ 1 వీక్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ టెరా అనే కాయిన్ 11.5% ప్రాఫిట్ని బుక్ చేసుకుంది. సో ఇప్పుడు కనుక మీరు క్రిప్టో ట్రేడర్ అయితే వాలటైలిటీ ఉంది కాబట్టి మార్కెట్లో మీద ఒక కన్నేసి ఉంచండి. అదే ఇన్వెస్టర్ అయితే బై ద డిప్ అనే లాజిక్ని నమ్మి హ్యాపీగా ఉండండి. ఇంకొన్ని డేస్లో క్రిప్టో మార్కెట్స్ మళ్ళీ ప్రాఫిట్స్లోకి వస్తాయి. సో ఇప్పుడు న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్లో వచ్చేసి చైనా గురించి మాట్లాడుకుందాం. చైనాలో ఏంటంటే క్రిప్టో ఇండస్ట్రీని, క్రిప్టో కరెన్సీస్ని అండ్ ఎస్పెషలీ బిట్ కాయిన్ని అన్నింటినీ ఇల్లీగల్గా డిక్లేర్ చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. వాళ్ళకి ఏంటంటే ఇలా బిట్ కాయిన్లో గవర్నమెంట్కి తెలియకుండా ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్కడ జరుగుతాయో అనే భయంతో కంప్లీట్లీ బ్లాక్ చేస్తారు, దాన్ని ఇల్లీగల్ చేస్తారు. సో ఈ విషయం మీద చైనీస్ గవర్నమెంట్ వచ్చేసి సుప్రీంకోర్టుకి రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే బ్యాన్కి ముందు 100లో 90 ట్రాన్సాక్షన్స్ అయ్యేవి బిట్ కాయిన్లో హైగా ఉంది. కానీ మనం బ్యాన్ చేసిన తర్వాత కూడా 100లో 10 ట్రాన్సాక్షన్స్ ఇంకా అవుతూనే ఉన్నాయని చెప్పింది. అంటే ఒక కంట్రీ మొత్తం క్రిప్టో మీద బ్యాన్ వేసిన ఆ బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ అనేది తగ్గలేదు. చూడండి, 90 నుంచి దాన్ని 10 చేశారే కానీ ఆ 10 నుంచి 0 అవ్వదు. అండ్ చైనీస్ గవర్నమెంట్ వచ్చేసి ఖచ్చితంగా మేము ఈ 10ని కూడా 0 చేస్తామని గట్టి నమ్మకంతో ఉంది. సో ఇది ఎలా సాధ్యమంటే వేరే కంట్రీ ఐపీ అడ్రస్తో, అంటే VPN యూజ్ చేసి వేరే కంట్రీ ఐపీ అడ్రస్తో చేయడం వల్ల అలా సాధ్యమవుతుంది. కానీ గవర్నమెంట్ ఎంత రిజెంట్మెంట్ చూపించినా పీపుల్ వచ్చేసి ఈ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ కావాలి అని కోరుకుంటున్నారు. బట్ గవర్నమెంట్ ఇంకెంత ఫోర్స్తో పదం పెట్టిందో చూద్దాం. నెక్స్ట్ న్యూస్, సెకండ్ న్యూస్ వచ్చేసి టాక్ ఆఫ్ ద ఆర్. ఇప్పుడు ఏంటంటే రష్యా. సో యుక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించిన రష్యా మీద ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు పడుతూనే ఉన్నాయి. అండ్ వీటిలో భాగంగా స్విఫ్ట్ సిస్టమ్ నుంచి రష్యాని తీసేయాలి అని నాటో కంట్రీస్ అన్ని డిసైడ్ అయ్యాయి. ఈ స్విఫ్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే వరల్డ్ వైడ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరపడానికి, ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ ఇంటరాక్ట్ అవ్వడానికి, అంటే సింప్లీ నా బ్యాంక్ నుంచి మీ బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి దానికి స్విఫ్ట్ అనే టెక్నాలజీని వాడతారు. ఇప్పుడు ఈ స్విఫ్ట్ టెక్నాలజీ నుంచి రష్యన్ సర్వర్స్ని తీసేయాలి అనుకుంటున్నారు. సో దట్ అక్కడ ట్రాన్సాక్షన్స్ జరిగిపోవడం ఆగిపోతాయి అండ్ ట్రాన్స్ఫర్స్ కష్టమవుతాయి. దీనివల్ల జనాలు డబ్బుల కోసం, అంటే ఇప్పుడు ఆన్లైన్ మనీ లేదు కాబట్టి ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడానికి ఎగబడుతున్నారు. అందరూ ఏటీఎంస్ మీద అటాక్ చేస్తున్నారు, కానీ ఏటీఎంస్లో డబ్బులు ఉండట్లేదు. దీనివల్ల రష్యన్ కరెన్సీ చాలా వీక్ అయింది. రూబెల్ ఒక్క వాల్యూ కింద పడుతూనే ఉంది. సో అక్కడ జనాలకి భయం స్టార్ట్ అయిపోయింది. అసలు ఇప్పుడు ఏం చేయాలా, అసలు మన అకౌంట్లో మనీ ఉంటుందా, దాన్ని ఫ్రీజ్ చేస్తారా, మనీ వాల్యూ ఏంటి అని. దీంతో వాళ్ళందరూ క్రిప్టో ఇండస్ట్రీ వైపుకి మారుతున్నారు. సో క్రిప్టోని అడాప్ట్ చేసుకుంటే ఉన్న ఈ బిట్ కాయిన్, ఇథీరియం ఆర్ ఇలాంటి కాయిన్స్లో మన మనీ సేఫ్గా ఉంటుందని క్రిప్టో అడాప్షన్ స్టార్ట్ చేశారు. అండ్ లాస్ట్ వీక్లో మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, మిడ్ వీక్లో ప్రాఫిట్స్ చాలా వచ్చాయని. సో మొత్తం చాట్ని గ్రీన్గా మార్చడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రష్యన్ యూజర్స్ అనమాట. చాలామంది క్రిప్టో ఇండస్ట్రీలోకి ఒక్కసారిగా ఇన్ఫ్లక్స్ రావడంతో మార్కెట్స్ అన్నీ అలా గ్రీన్గా మారాయి. సో రష్యన్స్ ఇలాంటి కష్టకాలంలో వార్ టైంలో క్రిప్టో వైపుకి చూస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, అండ్ క్రైసిస్ టైంలో క్రిప్టో కరెన్సీ యూజ్ అవుతుంది అనుకున్నాం కదా, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడొచ్చు. డెన్మార్క్ కంట్రీ రిపోర్టర్స్ ఇద్దరు యుక్రెయిన్ వార్ జోన్ నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు అక్కడ ఏమాత్రం సేఫ్ కాదేమో అని అనుకుని వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోవాలనుకున్నారు. అదే యుక్రెయిన్ బార్డర్ దాకా వచ్చి వేరే కంట్రీకి వెళ్ళాలని. కానీ వాళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ లేదు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో మనీ ఉన్నప్పటికీ ఆ మనీని తీసి యూజ్ చేసుకునే పరిస్థితిలో లేరు. సో ఏం చేశారంటే అక్కడ ఉన్న కార్ ఓనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అకౌంట్లో ఉన్న 0.0039 బిట్ కాయిన్స్ని ఇచ్చి మాజ్దా 3 అనే కార్ని కొనుక్కున్నారు. పర్చేస్ చేసి విత్ ఇన్ 10 minutes కార్ ఓనర్కి మనీ వెళ్ళిపోవడంతో వీళ్ళు కార్ తీసుకొని అలా బార్డర్కి వెళ్ళి ఎస్కేప్ అయిపోయారు. సో ఎలాంటి క్రైసిస్ టైంలో అయినా బ్యాంక్లు గీంక్లు ఏం పనిచేయనప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది సేఫ్ అండ్ స్టేబుల్ మోడ్ ఆఫ్ కరెన్సీగా పనిచేస్తుంది. నెక్స్ట్ న్యూస్, ఈబే తెలుసు కదా, వరల్డ్ ఫేమస్ కామర్స్ రీటైల్ సంస్థ. ఇక్కడ ఏంటంటే మన వస్తువులు ఏదైనా పెడితే దాన్ని అదర్ యూజర్స్ కొనుక్కోవచ్చు. సో ఈ కొనుక్కునే ప్లాట్ఫామ్లో భాగంగా వీళ్ళు నార్మల్ మనీనే కాకుండా క్రిప్టో కరెన్సీని కూడా ఇంటిగ్రేట్ చేయాలి అని ఈబే ఒక CEO వచ్చేసి రీసెంట్గా అనౌన్స్ చేశారనమాట.
సో ఈ అడాప్షన్ చాలా ఫేమస్. అండ్ ఇలాంటిదే ఈబే లాంటి కామర్స్ సైట్ అయినా షాపిఫై ఒక సీఈఓ కూడా కాయిన్ బేస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో చేరారు అండ్ ఆయన కూడా సిమిలర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే కాకుండా ఎయిర్బిఎన్బి అంటే వరల్డ్ వైడ్గా హాస్టల్స్ రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఫేమస్ యాప్ వచ్చేసి వీళ్ళు కూడా మేము క్రిప్టో బుకింగ్స్ని ఓపెన్ చేస్తామని చెప్పింది. సో క్రిప్టోకి సంబంధించిన మేజర్ అడాప్షన్స్లో ఇవన్నీ కూడా చేరబోతున్నాయి. ఈబే అయినా ఎయిర్బిఎన్బి అయినా షాపిఫై అయినా జనాల యొక్క ట్రాన్సాక్షన్స్ని ఇంకా ఈజీ చేయడానికి క్రిప్టోని అడాప్ట్ చేసుకుంటున్నాయి. జస్ట్ అ మినిట్, ఇలాంటి యూనిక్ న్యూస్ మీకు నచ్చిందా? అయితే క్రిప్టో అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి అన్ని న్యూస్లో వీడియోలో చెప్పడం అవ్వదు. కింద లింక్లో మా ట్విట్టర్ ఛానల్ ఉంటుంది, దానికి వెళ్ళి ఫాలో అవ్వండి. దాంట్లో క్రిప్టో ఇండస్ట్రీ, బ్లాక్ చైన్ ఇండస్ట్రీ అండ్ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని న్యూస్ని రెగ్యులర్గా అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాము. సో జస్ట్ ఫాలో దట్ పేజ్. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే యుక్రెయిన్ వచ్చేసి వార్ సమయంలో హెల్ప్గా మనీనే కాకుండా క్రిప్టో కరెన్సీని కూడా యాక్సెప్ట్ చేసింది అని లాస్ట్ వీకే చూసాం కదా. మా ట్విట్టర్ లింక్ కూడా ఇచ్చాము, ట్విట్టర్ డొనేషన్స్ ఫర్ యుక్రెయిన్కి. సో రీసెంట్గా యుక్రెయినియన్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళ కంట్రీకి గత ఒక 10 రోజులుగా $20 to $25 million బిట్ కాయిన్ అండ్ అదర్ క్రిప్టో కాయిన్స్ రూపంలో వచ్చి చేరిందంట. సో దీన్ని ప్రెసిడెంట్ వచ్చేసి అప్ టు 15 lakhs వచ్చేసి మేము ఆర్మీని ఇంకా స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి వార్లో యూజ్ అవ్వడానికి పెట్టాము అని. అండ్ యుక్రెయిన్ గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ చేశారు, ఏంటంటే రష్యన్ వాలెట్స్ని ఫ్రీజ్ చేయని మేజర్ కాయిన్ ఎక్స్చేంజెస్ అయిన కాయిన్ బేస్ అండ్ బైనాన్స్ ఇలాంటి వాటిని వచ్చేసి అడిగారనమాట. రష్యన్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయండి సో దట్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఆగాలి అని. అండ్ యుక్రెయిన్ కాకుండా యుక్రెయిన్ అలీ అయిన యుఎస్ కూడా ఇలానే సిమిలర్ డిమాండ్ చేసింది, ఏంటంటే రష్యా వాళ్ళని బ్యాన్ చేయండి అని. కానీ మనకు తెలుసు కదా, మనం లాస్ట్ వీక్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూసాం, క్రిప్టో వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. సో క్రిప్టో ఏ ఒక్కరి మాటని వినదు, అందుకే ఈ కాయిన్ ఎక్స్చేంజెస్ అన్ని క్రిప్టో ఒకే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతుంది, అదే డీసెంట్రలైజేషన్. సో మేము ఒకరికి అన్యాయం చేస్తే మా చేతిలో పవర్ తీసుకున్నట్టు అవుతుంది. అండ్ ఇది క్రిప్టో సిద్ధాంతాన్ని ఇన్ని ఇయర్స్ కష్టపడి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కట్టుకున్నదానికి అగెన్స్ట్గా వెళ్ళినట్టు అవుతుంది. సో మేము ఏం చేయలేము అని చెప్పేసింది. సో తను నమ్మిన వాల్యూకి స్టిక్ అయి ఉన్నారు ఈ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ కూడా. క్రిప్టో కరెన్సీ ఎప్పటికీ డీసెంట్రలైజ్డ్ ఉండాలి అని ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ఏ ఒక్కరి మాట విని ఇలా మారకూడదు, ఇలా మారకుండా స్ట్రాంగ్గా ఉంటేనే జనాలు కూడా డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్ని నమ్ముతారు అని. నెక్స్ట్ న్యూస్, ఏఎంసీ మూవీస్. మన ఇండియాలో పీవీఆర్ అండ్ సినీపోలిస్ ఎలా అయితే ఫేమస్ మూవీ చైన్సో, ఈ ఏఎంసీ మూవీస్ అనేది అమెరికాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మూవీ చైన్ అనమాట. సో వీళ్ళు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, డోజే కాయిన్ అండ్ షిబా ఇనో కాయిన్స్తో మా దగ్గర టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అని. సో యూఎస్లోని మీ దగ్గర క్రిప్టో వాలెట్స్ ఉన్నాయంటే జస్ట్ అలా 2 clicks మూవీ టికెట్స్ బుక్ చేసేసుకోండి ఈజీగా. ఇలాంటి వాళ్ళు మన ఇండియాలో కూడా ఆప్షన్ తీసుకొస్తే మన పీవీఆర్లో కూడా అలా కొట్టి ఇలా ఈజీగా మూవీకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ న్యూస్, ఎఫ్సి బార్సిలోనా స్పెయిన్ అండ్ వరల్డ్ ఫుట్బాల్లోనే ఒక ఫేమస్ క్లబ్ అనమాట. సో ఈ క్లబ్ ప్రెసిడెంట్ రీసెంట్గా అనౌన్స్ చేసింది ఏంటంటే ఎఫ్సి బార్సిలోనా వచ్చేసి మెటావర్స్లోకి అడుగు పెట్టబోతుంది. ఓన్గా మెటావర్స్లో ఒక క్లబ్ని అండ్ ఓన్గా ఒక క్రిప్టో కరెన్సీని అంటే ఓన్గా ఒక ఎఫ్సి బార్సిలోనా కాయిన్ లాగా ఒక కాయిన్ని తీసుకొస్తామని అనౌన్స్ చేశారు. బార్సిలోనా ఫ్యాన్స్ వచ్చేసి సోషియోస్ అని వాళ్ళే క్లబ్ని రన్ చేస్తుంటారు అనమాట. సో ఈ ఫ్యాన్స్ చాలా ఈగర్గా ఉన్నారు, అంటే క్లబ్లో ఒక పార్ట్ అవ్వచ్చు, ఇంకా యాక్టివ్గా ఈ క్రిప్టో కరెన్సీ కొనుక్కొని లెగసీలా మన దగ్గర పెట్టుకోవచ్చు, ఈ హిస్టరీలో పార్ట్ అవ్వచ్చు అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ లాస్ట్ వీక్లో చూసాం కదా, మాంచెస్టర్ సిటీ మెటావర్స్లో ఫస్ట్ స్టేడియం కట్టబోతున్నారు. అండ్ రీసెంట్గా మాంచెస్టర్ సిటీ వచ్చేసి OKX అనే క్రిప్టో ఎక్స్చేంజ్ కంపెనీతో ఒక డీల్ చేసుకుంది. ఈ డీల్ గురించి అఫీషియల్ డీటెయిల్స్ బయటకు రాలేదు, వాళ్ళు జస్ట్ డీల్ అయినట్టు అనౌన్స్ చేశారు. కానీ మేము వచ్చేసి జస్ట్ అఫీషియల్ క్రిప్టో ట్రాన్సాక్షన్స్కి ఒక హబ్గా ఈ డీల్ని వాడుకుంటారు అని అనుకుంటున్నాము. సో ఫుట్బాల్ వరల్డ్ కూడా మెల్లగా క్రిప్టో ఇండస్ట్రీ వైపు అడుగులేస్తుంది. నెక్స్ట్ న్యూస్, EU పార్లమెంట్. అది తెలుసు కదా, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్. అంటే యూరోప్లో ఉన్న మేజర్ కంట్రీస్ అన్ని ఈ పార్లమెంట్లో వచ్చి డిస్కస్ చేసి లాస్ అండ్ బిల్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ రష్యా యుక్రెయిన్ వార్ అవ్వకముందు కొన్ని రోజుల ముందు యూరోప్లో బిట్ కాయిన్ మైనింగ్ని ఇల్లీగల్ అని డిక్లేర్ చేద్దామని ఒక లా చేయాలి అనుకున్నారు. కానీ సడన్గా ఇలా యుద్ధం బ్రేక్అవుట్ అవ్వడం అండ్ ఈ క్రిప్టో కరెన్సీ యూజ్ ఈ క్రైసిస్ టైంలో వాళ్ళు చూడడంతో ఇప్పుడు సడన్గా బయటకు వచ్చి ఈ బిట్ కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీ మైనింగ్ ఇల్లీగల్ అని చెప్పాల్సిన బిల్ని మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. సో మేబీ వాళ్ళ మనసు మారిందేమో, క్రిప్టో ఇస్ ద ఫ్యూచర్ అనుకున్నారేమో, ఏదైనా రీజన్ కానివ్వండి, ఇప్పుడు ఇల్లీగల్ అని చెప్పే బిల్ మాత్రం లేదు. సో ఫ్యూచర్లో దీన్ని ఒక మంచి శకునంగా చూడవచ్చు. నెక్స్ట్ న్యూస్, ఈ న్యూస్లో స్విట్జర్లాండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్విట్జర్లాండ్లో లుగానో అనే టౌన్ వచ్చేసి ఇటాలియన్ బార్డర్కి దగ్గరలో ఉంటుంది.
సో న్యాచురలీ లుగానోలో ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఈ సిటీ రీసెంట్గా న్యూస్లోకి ఎక్కింది. ఏంటంటే సిటీ మొత్తంలో బిట్కాయిన్, ఇథీరియం అండ్ సిహెచ్జి అనే క్రిప్టో కరెన్సీస్ని లీగల్ టెండర్గా యాక్సెప్ట్ చేశామని రీసెంట్గా అనౌన్స్ చేశారు. సో సిహెచ్జి అనేది స్విస్ కరెన్సీ అనమాట. సో దీని బేస్డ్గా వాళ్ళు ఒక క్రిప్టో కాయిన్ చేశారు. అండ్ దీన్ని బిట్కాయిన్ అండ్ ఇథీరియంతో పాటు లీగల్ టెండర్, అంటే మా సిటీలో జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్లో దీన్ని వాడుకోవచ్చు అని దాన్ని లీగల్గా చేశారు. స్విట్జర్లాండ్ అనేది ఇప్పుడు ఒక మంచి క్రిప్టో ఇండస్ట్రీకి ఒక హబ్లా మారింది. రీసెంట్ కాలంగా చాలా స్టార్టప్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇలా ఇన్నోవేషన్స్ బాగా జరుగుతున్నాయి. సో రీసెంట్లీ ఒక టౌన్ని వాళ్ళు క్రిప్టో ఫ్రెండ్లీ టౌన్గా అనౌన్స్ చేశారు. ఒక గ్లోబల్ అడాప్షన్లో ఒక మంచి స్టెప్ అని చెప్పొచ్చు. సో ఇదే దారిలో ఇంకా యూరోప్లో చాలా సిటీస్ యాక్సెప్ట్ చేయొచ్చు ఇలానే క్రిప్టోని. నెక్స్ట్ న్యూస్, మెటామాస్క్ అనేది ఒక ఫేమస్ ప్లాట్ఫామ్ ఫర్ ఇథీరియం ట్రాన్సాక్షన్స్. సో మెటామాస్క్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ అనమాట. ఎవరి పర్మిషన్ అవసరం లేకుండా డైరెక్ట్ టు యూజర్స్ మధ్య ఎలాంటి రకమైన ట్రాన్సాక్షన్ జరగడానికైనా ఈజీగా దీన్ని వాడుకోవచ్చు. డీసెంట్రలైజ్డ్ అంటే తెలుసు కదా, ఏ ఒక్కరి చేతిలో పవర్ ఉండకూడదు. కానీ వీళ్ళు ఈ డీసెంట్రలైజ్డ్ అనే డెఫినేషన్ని కాస్త అటు ఇటు చేసి వాడుకుంటున్నారు అనమాట. రీసెంట్లీ మెటామాస్క్ వచ్చేసి వెనిజువెలన్ యూజర్స్ని బ్యాన్ చేసింది. బ్యాన్ అంటే వాళ్ళ అకౌంట్స్ని, వాళ్ళ వాలెట్స్ని ఫ్రీజ్ చేసింది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చేసి వెనిజులా కంట్రీ మీద శాంక్షన్స్ వేసింది, ఎకనామిక్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని. సో దీనికి తగినట్టు మెటామాస్క్ని అడగంగానే వాళ్ళు కూడా యూఎస్కి ఓకే అని చెప్పి వెనిజువలన్ అకౌంట్స్ అన్నిటిని ఫ్రీజ్ చేశారు. సో ఇప్పుడు వెనిజులాకి సంబంధించిన ఏ ఐపీ అడ్రస్ నుంచి ఎవరు లాగిన్ అయినా వాళ్ళ అకౌంట్స్ నుంచి వాళ్ళు ఏమాత్రం ట్రాన్సాక్షన్ చేయలేరు. దిస్ సచ్ అ సాడ్ థింగ్. అండ్ ఇలానే ఓపెన్ సీ అని ఎన్ఎఫ్టీస్ని బై అండ్ సెల్ చేయడానికి ఒక యాప్, ఒక మార్కెట్ అనమాట. వీళ్ళు కూడా యూఎస్ఏ చెప్పిందని ఇజ్రాయెల్ యూజర్స్ అందరినీ ఫ్రీజ్ చేశారు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, క్రిప్టో ఇండస్ట్రీలో అండ్ మెయిన్లీ బ్లాక్ చైన్లో డీసెంట్రలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక కోర్ వాల్యూ. డీసెంట్రలైజ్డ్ మార్కెట్స్ అని చెప్పుకుంటున్న మెటామాస్క్ అండ్ ఓపెన్ సీ వాళ్ళు ఏ పాలసీ మీద అయితే కట్టబడ్డారో దాన్నే బ్రేక్ చేసి బయటకు వస్తున్నారు. దీని వెనక అసలు ఏ లాజిక్ ఉందో వాళ్ళకే తెలియాలి. ఇందాక మాట్లాడుకున్నట్టు యుక్రెయిన్ వార్లో సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ లైక్ కాయిన్ బేస్ అవి కూడా వేరే కంట్రీస్ని బ్యాన్ చేయంటే మేము చెయ్యము అని చెప్తున్నాయి. కానీ పేరులోనే డీసెంట్రలైజ్డ్ మార్కెట్స్, డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్స్ అని ఉన్నవారు ఇలా చేయడం మాత్రం చాలా తప్పు ఈ వార్ టైంలో. అండ్ ఎస్పెషలీ బ్లాక్ చైన్కి మాత్రం చాలా డిస్రెస్పెక్ట్ ఇది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ న్యూస్, కాయిన్ డిసిఎక్స్ తెలుసు కదా, ఇండియాలోనే ఫేమస్ క్రిప్టో ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. సో వీళ్ళు కొత్తగా డైనమిక్ ఫీ స్ట్రక్చర్ని తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే మేకర్ ఫీ, టేకర్ ఫీని రెగ్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. మేకర్ ఫీ, టేకర్ ఫీ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు నేను ఒక బిట్కాయిన్ ఆర్ ఇథీరియంని కాయిన్ బేస్ నుంచి కొంటున్నా అంటే నేను కొనేటప్పుడు వాళ్ళు నేను కట్టే మనీ కాకుండా వాళ్ళు కాస్త ఎక్స్ట్రా తీసుకుంటారు, అది మేకర్ ఫీ. సపోజ్ నేను ఇంకొక యూజర్కి అమ్మేస్తున్నా అంటే నేను అమ్మిన దాంట్లో వాళ్ళు హ్యాండ్లింగ్ ఛార్జెస్లో కొంచెం తీసుకుంటారు, అది టేకర్ ఫీ. సో మేకర్ ఫీ, టేకర్ ఫీ అనేది జనరలీ 0.2% ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉంటుంది అని అయితే ట్రాన్స్పరెంట్గా చెప్పట్లేదు. జనరలీ ఇది పబ్లిక్ డొమైన్లో ఉండాలి, కానీ వీళ్ళు పెట్టట్లేదు. సపోజ్ ఇప్పుడు బిట్కాయిన్ 36 lakhs అనుకోండి, ఆ 36 lakhsలో మేకర్ ఫీ ఎంత ఆర్ నేను దాన్ని అమ్మేసినప్పుడు టేకర్ ఫీ ఎంత అని చెప్పకుండా జస్ట్ ఎంత అని ఇచ్చేస్తున్నారో మనం డైరెక్ట్గా అంత పెట్టి కొంటున్నాము. సో ఇప్పుడు ఈ డైనమిక్ ఫీ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, సపోజ్ మీరు 1 weekలో 5 lakh వర్త్ క్రిప్టో కరెన్సీని వాళ్ళ ప్లాట్ఫామ్లో కనుక ట్రేడ్ చేసినట్టయితే మీకోసం సపరేట్గా ఒక మేకర్ టేకర్ ఫీ తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే మీ దగ్గర 1 lakh వర్త్ ఒక క్రిప్టో కాయిన్ ఉంది, దాన్ని మీరు ట్రేడ్స్లో ఒక వీక్ లోపల 5 lakhకి ట్రేడ్ చేశారనుకోండి, ఆ వీక్కి ఒక మేకర్ టేకర్ ఫీ కాస్త తగ్గుతుంది మీకు. అండ్ నెక్స్ట్ వీక్కి మీరు 5 to 10 lakhs లోపల ట్రేడ్ చేస్తే దానికి మేకర్ టేకర్ ఫీ కాస్త తగ్గుతుంది. సో మీరు ట్రేడ్ చేసే వాల్యూమ్ని బట్టి మేకర్ టేకర్ ఫీ తగ్గుతుంది. అంటే మీ ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి మేకర్ ఫీని, టేకర్ ఫీని తగ్గిస్తారు అని కొత్త స్కీమ్ని తీసుకొచ్చారు. మేమేమనుకుంటున్నామంటే, మనం ఎలాగో ల్యాక్స్లో యూజ్ చేయము కాబట్టి ఇది ఓన్లీ ఫర్ బల్క్ ట్రాన్సాక్షన్స్ అండ్ రిచ్ యూజర్స్కి డైనమిక్గా అలా అలా మేకర్ ఫీ తగ్గుతూ ఉంటుంది అని అనుకుంటున్నాము. అండ్ నార్మల్ సమ్ thousands, 10,000s ఆర్ 1-2 lakhsలో ట్రేడ్ చేసే కామన్ మ్యాన్కి అయితే మేకర్ ఫీ, టేకర్ ఫీ డైనమిక్ స్కీమ్లో ఏం చేంజ్ అవ్వదు. వాళ్ళు ఎంత హిడెన్ ఛార్జెస్ వేస్తే అంత మనం ఎక్స్ట్రా ఇస్తూనే ఉంటాము. సో మేబీ ఈ స్కీమ్ వెనక కామన్ మ్యాన్కి యూజ్ అయ్యేంతైతే ఏం లేదు కాయిన్ డిసిఎక్స్ సైడ్ నుంచి. మీకు మేబీ మేకర్ ఫీ, టేకర్ ఫీ యూజ్ అవుతుందేమో చూడండి.
ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కేవలం మీ నాలెడ్జ్ కోసం ఇచ్చిందే. మేము ఈ కాయిన్లో ఆ కాయిన్లో ఇన్వెస్ట్ చేయండి అని ఎటువంటి కాయిన్ని ఎండోర్స్ చేయట్లేదు. జస్ట్ నాలెడ్జ్ షేరింగ్ కోసం చెప్తున్నాము. మీరే ఓన్గా ఇన్వెస్ట్ చేయండి, మీరే ఓన్గా రీసెర్చ్ చేయండి, మంచి కాయిన్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ మంచి న్యూస్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాము. టిల్ దెన్ దిస్ యువర్ హోస్ట్ సైన్ ఆఫ్.